ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా అలాంటి వంటనే అని స్కిప్ చేస్తున్నారా? అయితే నిజం చెప్తున్నా, మీరు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఒక 10 సెకండ్స్ ఆగండి. నేను చెప్పేది మీకు కనెక్ట్ అవ్వకపోతే తర్వాత స్కిప్ చేయండి. డీల్ ఓకేనా? మీరు ఎప్పుడైనా బగారా రైస్ ఇంట్లో చేసి ఏదో మిస్సింగ్ ఉంది అని అనిపించిందా? లేదా ఎందుకు హోటల్ స్టైల్లో రావట్లేదు అని అనిపించిందా? అదే విషయం ఈరోజు క్లియర్ చేసుకుందాం. నేను మీకు కేవలం రెసిపీ చెప్పను. మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు, అలాగే దానిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అది సింపుల్గా చెప్తాను. ఒక చిన్న కండిషన్, మధ్యలో ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే ఒక్క చిన్న పాయింట్ మిస్ అయినా కూడా ఈ రెసిపీ అనేది టేస్ట్ రాదు. మరొక విషయం ఏంటంటే, ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీరు ఇలా కమెంట్ చేయండి, ఈ రెసిపీ ఇంత ఈజీనా అని. ముందుగా ఒక చిన్న హెల్ప్ చేయండి. మీరు నిజంగా ఇలాంటి వీడియోస్ ఇష్టపడితే లైక్ చేయండి. అలాగే మన వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే కమెంట్లో ఈ వంటని ట్రై చేస్తా అని టైప్ చేయండి. సరే, ఇప్పుడు మన రెసిపీని మొదలు పెట్టేద్దాం. ముందుగా 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారో నాకు తెలుసు, సూటిగా నీళ్లు పోసి వండేస్తారు. కానీ ఇక్కడే చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఇలా చేయకండి. నీళ్లు పోసుకొని మెల్లగా చేత్తో కడగండి. ఒక్కసారి ఆగండి. చేత్తో ఎలా కడుగుతున్నారో గమనించండి. రఫ్గా కాదు, సాఫ్ట్గా కడగాలి. ఎందుకంటే గింజలు బ్రేక్ అయితే ఫైనల్ లుక్ అనేది పోతుంది. దీనిని 1 లేదా 2 సార్లు బాగా కడగండి. నీళ్లు క్లియర్ అయ్యే వరకు కడిగిన తర్వాత ఆ నీళ్లను తీసివేసి మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1 నుంచి 2 గంటలు నానబెట్టండి. ఇక్కడ మీకు ఈ నానబెట్టే స్టెప్ని మిస్ చేయాలనిపిస్తుంది, టైం లేదు అని అనిపిస్తుంది. కానీ నన్ను నమ్మండి, ఈ స్టెప్ వల్లనే మీ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. మీరు ఈ స్టెప్ అనేది స్కిప్ చేస్తే వీడియో చివరిలో మీరే రిగ్రెట్ అవుతారు, రైస్ బాగా రాలేదు అని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ఒక బౌల్ని పెట్టుకోండి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవుతున్నప్పుడు ముందుగా షాజీరా వేయండి. ఇప్పుడు వెంటనే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, పెద్ద ఇలాచి వేసేయండి. ఒక్కసారి ఆ స్మెల్ ఇమాజిన్ చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. ఇదే హోటల్ స్టైల్లో ఉన్న సీక్రెట్. ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసుకోండి. కాస్త బండ పువ్వు కూడా వేయండి. ఇక్కడ చిన్న సీక్రెట్ ఏంటంటే, ఇవి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, కానీ ఇవే మొత్తం ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయండి. జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే స్ప్లాష్ అవుతాయి. ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేయండి. ఈ క్యారెట్ వేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు మంచి లుక్ కూడా వస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయండి. ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి బగారా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేయండి. అలాగే పుదీనాను కూడా వేయండి. ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకును వేసి బాగా కలపండి. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఇప్పటికే మీకు తినాలనిపిస్తుంది కదా, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము నీళ్లు పోయాలి. మనము 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాము కాబట్టి మనము 4.5 గ్లాసుల నీళ్లు పోయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1 గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ని పోయాలి. ఇది తప్పితే టెక్స్చర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు కాస్త ఉప్పు వేసి నీళ్లు బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, దీనిలో మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోండి. ఇప్పుడు లైట్గా కలపండి. ఇక్కడ ఎక్కువగా కలపకండి, లేదంటే రైస్ అనేది బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించండి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడే మీకు తెలుస్తుంది ఇంకా ఎంత టైం పడుతుంది అని. ఒకసారి చెక్ చేసుకోండి రైస్ ఉడికిందా లేదా అని. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడికించండి. చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చింది. ఒక్కో గింజ వేరుగా ఉంటుంది. ఇదే పర్ఫెక్ట్ బగారా రైస్. ఇప్పుడు మంటని ఆఫ్ చేసి 5 నిమిషాలు అలాగే స్టవ్ పైన ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. నిజంగా చెప్పండి, మీరు ఇంతవరకు ఇలా క్లీన్గా రైస్ చేశారా? ఇది చికెన్ కర్రీతో ట్రై చేయండి, లేదా ఆలు కర్రీతో ట్రై చేయండి.
మీరు ఒకసారి చేస్తే నెక్స్ట్ టైం బయట ఆర్డర్ అనేది చేయాలనిపించదు. అంత సింపుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్లో చెప్పండి. నేను ప్రతి కమెంట్ని చదువుతాను. మరి ఇంకా చిన్న హెల్ప్ ఏంటంటే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.